Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. క్లీన్ స్వీప్ జిల్లాలో టీడీపీకి ఎదురు దెబ్బ. ఏపీ రాజధాని అమరావతి ఉన్న జిల్లా గుంటూరు. 2024 ఎన్నికలలో ఇక్కడున్న 7 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు ఎంపీ సీటు కూడా కైవసం చేసుకుని క్లీన్ స్వీప్ చేసింది టీడీపీ. దాంతో ఈ విభజిత జిల్లాలో తిరుగులేదని భావించాయి పార్టీ వర్గాలు. బయట పొలిటికల్ సర్కిల్స్లో కూడా అదే అభిప్రాయం ఉంది. కానీ తాజా పరిణామాలను చూస్తూ ఉంటే ఆ అభిప్రాయాన్ని మార్చుకోవాల్సి వస్తుందేమోనన్న సందేహం కలుగుతోందట చాలామందికి. ఆ సందేహాలను కూడా తెలుగుదేశం వర్గాలే రేపాయని అంటున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సుపరిపాలనకు 2 ఏళ్ల పేరుతో సభలు నిర్వహిస్తున్నారు. ఆ క్రమంలో పల్నాడు జిల్లా, బాపట్ల జిల్లాలలో జరిగిన సభలు సూపర్ సక్సెస్ అయ్యాయి. భారీగా పార్టీ కార్యకర్తలు, నాయకులు తరలివచ్చారు. కానీ గుంటూరు జిల్లాలో మాత్రం సీన్ రివర్స్ అయింది. జిల్లా స్థాయి సమావేశం కార్యకర్తలు, పార్టీ అభిమానులు లేక వెలవెలబోయింది. దాంతో టీడీపీ పెద్దలు కూడా షాక్ అయ్యారట. కీలకమైన జిల్లాలో ఇదేంటంటూ ఆరా తీసి విస్తుపోయినట్టు సమాచారం. అలా విఫలం అవడానికి పెద్ద కారణమే ఉందని ప్రచారం జరుగుతోంది. సభ నిర్వహించాలని పార్టీ ఆదేశించినప్పుడు జిల్లాలో ఉన్న నేతలందరూ కూర్చుని మాట్లాడుకోవడం, అభిప్రాయాలు పంచుకోవడం కామన్. విజయవంతం చేసేందుకు నియోజకవర్గాల నుంచి జన సమీకరణపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. అయితే గుంటూరు జిల్లాలో మాత్రం అదేమీ జరగలేదు. జిల్లా కమిటీ ఉన్న సభ నిర్వహణ గురించి ఎక్కడా చర్చ జరగలేదు. నాయకులు కూర్చొని మాట్లాడుకోలేదు. కేవలం ఫలానా రోజు ఫలానా ప్రాంతంలో మీటింగ్ పెడుతున్నామని మాత్రమే ప్రకటించారు. తర్వాత నేతలు కూడా వారి గ్రూపుల్లో విజయోత్సవ సభ జరుగుతుందని కార్యకర్తలకు సమాచారం ఇచ్చి వదిలేశారు. అలా వదిలేయడానికి కూడా కారణం ఉందని అంటున్నారు. కార్యకర్తలను సభకు తరలించాలంటే ఖర్చు తడిసి మోపెడవుతుంది. దాంతో ఇదంతా మనకెందుకు వచ్చినంతంట? జిల్లాలో అందరూ మన పార్టీ ఎమ్మెల్యేలే కదా, మిగతా నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు వచ్చినా నిండుగానే కనిపిస్తుంది. ఆ మాత్రం దానికి మన చేతి చమురు వదిలించుకోవడం ఎందుకని అనుకున్నారట ఎక్కువ మంది. ఆ క్రమంలోనే తీరా వేదిక దగ్గరికి వచ్చేసరికి భారీ ఏర్పాట్లు చేసినా అందుకు తగ్గ స్థాయిలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు మాత్రం రాలేదు. నిర్మోహమాటంగా చెప్పుకోవాలంటే విజయోత్సవ సభ వెలవలబోయిందని టీడీపీ వర్గాలలో చర్చ జరుగుతోంది. దీనికి ప్రధాన కారణం నేతల మధ్య సమన్వయ లోపమేనని చెప్పుకుంటున్నారు. జిల్లా అధ్యక్షుడు ముందుగా అందరి నేతలను కూర్చోబెట్టి మాట్లాడి విజయవంతం చేసేందుకు సన్నాహక సమావేశం నిర్వహించాల్సి ఉంది. కానీ అక్కడ అలాంటిదేమీ జరగలేదు. పార్టీ మండల అధ్యక్షులతో అయినా సమావేశం ఏర్పాటు చేసి సభ విజయవంతానికి ఏం చేయాలన్న దానిపై కూడా దృష్టి పెట్టలేదు. అందరూ సీనియర్ నేతలే కదా, పైగా పార్టీ అధికారంలో ఉంది. ఖచ్చితంగా కార్యకర్తలు భారీగా తరలి వస్తారని ఎవరికి వాళ్ళు లెక్కలు వేసుకున్నారట. ఫైనల్గా ఎవరి లెక్కలు వాళ్ళ దగ్గరే మిగిలిపోగా పార్టీ కార్యకర్తలు ఎవరి ఓళ్లలో వాళ్ళు ఉండిపోయారు. ఇదంతా చూస్తుంటే రాజుగారి గంగాళంలో ఊరందరూ తీసుకొచ్చి పాలు పోసిన కథ గుర్తుకొస్తోందని టీడీపీ నేతలే చమత్కరించుకుంటున్న పరిస్థితి. జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీ, ఇన్ఛార్జ్ మంత్రి ఇలా నేతలైతే హాజరయ్యారు. కానీ కార్యకర్తలు మాత్రం పెద్ద షాక్ ఇచ్చారు. మరోవైపు జిల్లాలో కొంతమంది నేతల మధ్య విభేదాలున్నాయన్న ప్రచారం కూడా జరుగుతోంది. అందుకే సభ నిర్వహణ గురించి ముందుగా మాట్లాడుకోలేదన్నది ఇంటర్నల్గా వినిపిస్తున్న మాట. కీలకమైన మంగళగిరి నియోజకవర్గానికి లోకేష్ ఎమ్మెల్యేగా ఉండడంతో ఆయనతో మాట్లాడే ధైర్యం ఎవరికీ లేదు. ఇక పొన్నూరు ఎమ్మెల్యేగా ఉన్న ధూళిపాళ నరేంద్ర సీనియర్ కావడంతో సభకు కార్యకర్తలను తీసుకురావాలని చెప్పే పరిస్థితి లేదు. తెనాలిది కూడా దాదాపుగా ఇదే పరిస్థితి. ఇక మిగిలిన నియోజకవర్గాలలో ఎవరి దారి వారిదే. దాంతో ముందుగా అందరూ కూర్చుని మాట్లాడుకునే పరిస్థితి లేకుండా పోయిందని అంటున్నారు. అదే సమయంలో పనుల కోసం ఎమ్మెల్యేల దగ్గరికి వెళితే సరిగ్గా స్పందించడం లేదన్న అసంతృప్తి కార్యకర్తలలో బాగా పేరుకుపోయిందట. అలాంటప్పుడు పిలవని పేరంటానికి మనం వెళ్లడం ఎందుకనంటూ ఎవరికి వాళ్ళు ఈ మీటింగ్ను లైట్ తీసుకున్నారన్న ప్రచారం కూడా ఉంది. ప్రస్తుతానికి ఇది చిన్న మీటింగ్కే పరిమితమైన ఖచ్చితంగా జిల్లాలో పార్టీ పరిస్థితికి అద్దం పడుతోందని, మారకుంటే మొత్తానికే తేడా కొడుతుందన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి.